take water bottle. And one more thing I wanted to tell you. So till these days, కార్ బయట ఉంది, నా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకొని చేతికి ఫోన్ ఇవ్వు. మా చేతికి 10 కార్లు ఉన్నాయి. ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు? సరే
10 కోట్లు ఇవ్వకపోతే చేస్తాడు. 10 కోట్ల నీకా? నాకు జీతం వేసానికి ఇవ్వదు, నీకెందుకు ఇస్తాను 10 కోట్ల? నేను ఇప్పుడు 2 విషయాలు హర్ట్ అయ్యాను. నంబర్ 1, ఇండియాలో నా పేరు అందరికీ తెలుసు అనుకున్నాను, కానీ దానికి తెలియదు. నంబర్ 2, అందరికీ నేనంటే భయం అనుకున్నాను, కానీ ఆ సేట్ సెల్ ఆపి కూర్చున్నాడంటే వాడికి భయం లేదు. సార్ దీన్ని ఎట్లా ఆపుతారా? అడ్డుకుంటా. నీకెంత వచ్చినాయిరా? 9. పూజ 48 మార్కులు. మీ ఫీజు పెడతారా బాల్ ఫీజు పెడతాం? మీ ఫీజు బాల్ ఫీజు మనం కొడుతున్నారు కొడతలేదు సార్. ఏం చెప్తున్నారా? మీ ఫీజు పెడతారా బాల్ ఫీజు పెడతాం? మీ ఫీజు బాల్ ఫీజు మనం కొడుతున్నారు కొడతలేదు సార్. అర్థం కాదు కదా. మీరు ఎప్పుడు కూడా మాకు ఏం అర్థం అవుతుంది సార్. ఇంటనే మీ ఫీజు పెడతారా బాల్ ఫీజు పెడతాం? మీ ఫీజు బాల్ ఫీజు మనం కొడుతున్నారు కొడతలేదు సార్. మేము స్కూల్ రానప్పుడేమో హెడ్ ఏక్ అయినా కొడతారు, ఫీవర్ అయినా కొడతారు, స్టమక్ పెయిన్ అయినా కొడతారు, లెగ్ పెయిన్ అయినా కూడా కొడతారు. అదే వాళ్ళనేమో స్టమక్ పెయిన్ కనగానే అయ్యో పర్లేదమ్మా ఇంట్లో ఉండడమ్మా అంటారు. అదేం సార్, మేము గేట్ బయట ఫోటో కొడతారు, గ్రౌండ్ లో ఫోటో కొడతారు, క్యాంటీన్ కాడ ఫోటో కొడతారు, టాయిలెట్ కాడ ఫోటో కొడతారు. అసలు టాయిలెట్ కాడ అదే వాళ్ళనైతే వాష్రూమా అయ్యో నేను పట్టుకోతావా అని అంటారు. అదేం సార్ వివక్ష కాదు, వివక్ష కాదు. ఇట్లా రానా లెసన్ ఆలోచన చెప్తలేదా? ఇది కూడా ఆలోచన చెప్పండి. ఇప్పుడు వదులుతుంది, ఇప్పుడు రాకపోతాండి. ఇట్లా ఇట్లా రా వాళ్ళ నాయనకి చదువురా, వాళ్ళ అమ్మకి చదువురా, అయినా 100కి 100 వచ్చినాయి. నీకు మాత్రం కీపింగ్ క్లోజ్ కావాలి డాడీ. మమ్మీ చెప్పు మమ్మీ. కావాలైనా సిగ్నేచర్ కావాలి. కరెక్ట్. 97 ఎంత బెట? 100 వస్తే బాగుంటుండే కదా. తెలుగు 67. ఏంది బెట మీ అందరికీ ఎందుకు లాంగ్వేజెస్లో తక్కువ వస్తున్నాయి? అంటే డాడీ అది లాంగ్వేజెస్ కదా, అంటే మాకు క్లాసులు కూడా అయితే వస్తారు ఇంకా. ఓహో, అంటే 67 నువ్వే హైయెస్టా? కాదు డాడీ. వదిలే వదిలే ఏడవ. నేనేం ఏడుస్తాను డాడీ. నువ్వు ఏడుస్తావు బెట. నేనేం ఏడుస్తాను డాడీ. బెట నువ్వు ఏడుస్తావు. నేను ఏడుస్తాను. నువ్వు పో బెట, ఏడుస్తావు. అది ఒకటి 2 డాడీ భయం అవుతుంది డాడీ. డాడీ 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 వినిపిస్తుందా? సన్నగా ఉప్మా దిగదా? ఇడ్లీ వడ. మీ మమ్మీకి నేను భయపడుతున్నా. కార్ కనెక్షన్ కావాలా? డబ్బులు 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 కావాలా నాయనా? ప్రభు నీకు ఎన్ని వచ్చినాయినా మ్యాథ్ లో? ఒక మార్క్ కావాలి కదా నీకు? వీడు తీసుకో. ఇస్తావా ఇస్తావా? నీకు వచ్చిన ఒక మార్క్ ఇస్తావా నువ్వు? ఫోన్ చేద్దాం.
చెప్పాలా బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవాలి. గురువుల్ని ప్రేమించాలి. హలో పీపుల్స్ లీడర్, ముందు కుడి చేయబెట్టండి. ఓకే, ప్రతి ఒక్క గోల్ ఉంటుందా? నా గోల్ టీచర్ అనుకుంటున్నా. నువ్వేమైనా అనుకుంటావు సార్? నేను పెద్ద అయ్యాక పోలీస్ అయ్యి దొంగలు పట్టుకుంటాను సార్. నువ్వేమైనా అనుకుంటావు? నేను దొంగ అనుకుంటున్నా సార్. ఎందుకురా? పోలీస్ ఏం చేస్తారు? దొంగలు పట్టుకోవాలి. మన దొంగలు ఎవరు ఉంటారు? నేను దొంగ అయితే సార్. సార్ నువ్వేమైతావు? సార్ నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టించి దాంట్లో బంగారం డబ్బులు పెడతా సార్. బాబా ఎందుకు సార్? మీరు దొంగతనం చేయాలంటున్నావు కదా సార్. గుడ్ మార్నింగ్. నేను తెలిసిపోయిందా? వీళ్ళందరూ పిల్లల్ని పట్టుకొని శిక్షిస్తా సార్. హైదరాబాద్ నుంచి వికారాబాద్కి ఎంతసేపు వెళ్తాం? 1 hour 20 minutes సార్. సార్ 80 minutes వెళ్ళిపోతాం సార్. ఏంటి దీనికి ఆన్సర్? అది కాదు. ఇప్పుడు మనకు అది ఏం పని లేదు. మనం ఎంత పోవాలి సార్? సార్ ఒకటి ఎంత? ఒకటి సార్. 2 అయితే సార్. 3 పెళ్ళైతే సార్. నువ్వు ఎందుకు స్కూల్కి రాలే? నానమ్మ చచ్చిపోయింది సార్. ఇప్పటికి నానమ్మ 4 సార్లు చచ్చిపోయింది కదా. 5 సార్లు నమ్ముతారనుకున్నా సార్. ప్రపంచం చూసి రావడానికి ఎంత టైం పడుతుంది? దాదాపు నాకు తెలిసి ఒక 3 నెలలు ఉంటుంది సార్. 2 సెకండ్స్ సార్. అదేనా మీరే ప్రపంచం సార్. ముఖ్యపై అట్లే సార్ వేస్తాం. నువ్వు కాదు. ఎవరైనా అలా చేసింది అనుకో తోడికి ఒక్కొక్కటి సరేనా? నేను బయటికి వెళ్తాం. నేను చూసారా పులి చాకరీ అర్థం మాట్లాడు. అన్ని సబ్జెక్టు పేపర్లు పట్టుకొచ్చిన చాలా బాగా రాసినారు. నాన్న ప్లస్ నాన్న అంటే ఏం రాసినారా? పెద్దనాన్న. మీకు తెలిసిన కులాల గురించి రాయమంటే శ్రీకాకుళం. ఇది అయినట్టున్నది. మీకు తెలిసిన జిల్లాల గురించి రాయమంటే ఘాట్ జిల్లా. అరే తొలగి పెట్టా. తెలుగులో భావాల గురించి రాయమంటే మల్లేష్ బాబా, కమలేష్ బాబా. లేదా పాలు ప్లస్ పాలు అంటే కేఎఫ్. హలో స్టూడెంట్స్, నేను ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని. మీ సార్ మిమ్మల్ని కుడుతున్నాడా? మీరు వెళ్ళండి సార్. పిల్లలు ఇబ్బంది పడుతుంది. వెళ్ళండి. ఓకే గెలండి ఫాస్ట్ చెప్పండి. మిమ్మల్ని మీ సార్ కుడుతున్నాడా? ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేస్తా. ఏంటి సార్ మీరు పిల్లలు ఇతరులు కొడుతున్నారంట?
సార్ బయటకు వెళ్ళండి. హాయ్ స్టూడెంట్స్. మళ్ళీ ప్రాంక్ కొత్త సార్. నేను ఢిల్లీ నుంచి ఆఫీసర్ బాలల కోసం పోరాడతా. ఈసారి మిమ్మల్ని ఎవరు వేధిస్తున్నా? ఆ సార్ కొట్టాడు తిట్టాడు, చాలా ప్రేమగా చూసుకుంటాడు. అవునా? ఏంటో చూడండి, మీకు మంచి కాంప్లిమెంట్ వచ్చింది సార్. నిజానికి ఈ స్కూల్ నుంచి ఈ సంవత్సరం నేను తీసేయాలి, కానీ నీకు 5 ఏళ్ళు ఇక్కడే ఫిక్స్. థ్యాంక్ యూ పులి, థ్యాంక్ యూ. కమాన్, ఇంకో 5 years మనమే హ్యాపీ ఉందాం. రే మంచి కాంప్లిమెంట్ వచ్చినందుకు ఇప్పుడు ఫెయిల్ చేస్తుందా? భక్తులారా నేను పాడతాను బాబు పడతారు. పోయి 80 గోల్డ్ పోయి మాకు సాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తుల.
तुम्ही थोडा वेळ इकडे पेपर राशि 1 मार्क తీసి 5 పేపర్ రాసి 10 మార్కులు వేశారు. ఏ దవడా किसको भी जाओ अरे मैंने సార్ నేను ఇన్వైట్ చేయొచ్చు సార్. స్కూల్ గురించి సీఎం కి లేఖ రాయండి అంటే ఏం రాసినారా? ఇది వేసి స్కూల్ ఒక స్కూల్ బ్యాన్ చేయండి అని రాసినా. అయినా ఓ సార్ అబ్బో అబ్బో ఈ క్రింది వాటిలో తేడాన్ని గుర్తించండి. పాసగాన్ పేరు రాసింది. ఈ క్రింది వాటిలో తేడాన్ని గుర్తించండి అంటే నీ పేరు రాసింది. పిక్చర్ అందరి పేరు రాసిరా. ఇప్పుడు ఎవరైనా నా పేరు రాసారా? తేడాన్ని గుర్తించండి. నువ్వు కూడా నీ పేరు రాస్తున్నావు. నువ్వు కూడా నీ పేరు రాస్తున్నావు. నాకు పేరు ఎన్నో టెస్ట్ పెడతా. అరే క్వశ్చన్ కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు? మౌస్ కనిపెట్టింది ఎవరు? నీ దౌడ పగిలింది. రేపు చెప్తా.
Next, I'm going to invite, I would like to call E-Kids BP ma'am, Sravanti Madam garu. Please welcome Sunita ma'am, Madhuri ma'am, next Shilpa madam, Varalakshmi ma'am, ఈరోజు ఆర్మూర్ బ్రాంచ్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఫెడరల్ పార్టీ జరుగుతుంది. ఈ ఫెడరల్ పార్టీలో ఇచ్చేసిన 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులకు మరియు ఆర్మూర్ బ్రాంచ్ ఉపాధ్యాయ బృందానికి, ఈ ఆర్మూర్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ మరియు ఏఓ హోల్ టీం అందరికీ కూడా ఈ కార్యక్రమ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని పై చదువుల కోసం పైకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి 10th క్లాస్ ఎవరైతే వెళ్ళడం జరుగుతుందో 10th క్లాస్ పాస్ పై ఆ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. వాళ్ళ లైఫ్ మంచి లైఫ్ పొందాలని ఆశిస్తూ మరి 9th నుంచి 10th వస్తున్న విద్యార్థులకు కూడా కంగ్రాచులేషన్. వీళ్ళు 10th వస్తున్నారు కాబట్టి సీరియస్నెస్ పెంచుకొని సీరియస్గా స్టడీ చేసి 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. స్పెషల్గా ఇప్పుడు 10th క్లాస్ అవుతున్న విద్యార్థులకు చెప్పే ఉద్దేశం ఏంటంటే చాలా క్రూషియల్ టైం అండి ఇది. ఈ టైంలో మీరు సీరియస్గా స్టడీ చేసి మీ పేరెంట్స్కు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. ఎందుకోసం అంటే మనం నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడతాం. మన రిజల్ట్ అనేది ఈ 10th క్లాస్లోనే వస్తుంది, బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి. బీ సీరియస్. 19 రోజులు అంటే 90 days మాత్రమే మీ ఎగ్జామ్స్ ఉంది కాబట్టి ఈ 19 రోజులు ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సీరియస్గా స్టడీ చేస్తే 100% మీరు సక్సెస్ అవుతారు. మీ పేరెంట్స్కు మరి మీ పాఠశాలకు మీ టీచర్స్ అందరికీ కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఇంకొకసారి ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రెస్ మిత్రులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా ఈ కార్యక్రమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.